హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మీ అందరికైతే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. నేను ఏంటంటే, మీరు కనుక ఫ్రిడ్జ్ వాడుతురు అనుకుంటే, మీ ఇంట్లో కనుక ఫ్రిడ్జ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా నేను. ఏంటంటే, మా చుట్టాలు ఆసిఫాబాద్లో అయితే ఉంటారనమాట. మా చుట్టాలకి ఏం జరిగిందంటే, ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. మరి ఫ్రిడ్జ్ ఎలా బ్లాస్ట్ అయింది, ఏం కథ అనేది మీకు ఇక్కడ ఒక వీడియో అయితే వేస్తాను. అక్కడ ఇంట్లో ఏమేమి డ్యామేజ్ అయిందో, ఇల్లు ఎట్లా డ్యామేజ్ అయిందనేది ఇక్కడ ఒక మీకు వీడియో వేస్తా. వీడియో చూసుకుంటూ నేను చెప్పిన మాట అయితే మీరు ఒక 10 నిమిషాలు అయితే మీరు టైం అయితే కేటాయించండి ఈ వీడియో కోసం. నేను ఎప్పుడు ఇటువంటి వీడియోలు చేయలేదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఇబ్బంది పాలు కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నేను చెప్పిన మాట కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ అయితే చేయండి. చాలామందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. అయితే స్టోరీ ఏంటంటే, ఫ్రిడ్జ్ అనేది బ్లాస్ట్ అయింది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ ఎలా బ్లాస్ట్ అయిందంటే, వాళ్ళు ఏంటంటే ప్లగ్ ఉంటుంది కదా, మనకు ఫ్రిడ్జ్కి వచ్చే ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్ అనేది నార్మల్ బోర్డుకి అయితే ప్లగ్ అనేది నార్మల్ బోర్డులో అయితే సెట్ చేసారు అనమాట. నార్మల్ బోర్డు అంటే మనం చెక్క బోర్డులు ఉంటాయి కదా, మనం అన్ని టీవీ ప్లగ్, ఛార్జింగ్ ప్లగ్లు పెట్టుకునే బోర్డులు ఉంటాయి కదా, అటువంటి బోర్డుకి అయితే వాళ్ళు ప్లగ్ అయితే పెట్టడం జరిగింది. అది ఏం జరిగిందంటే, వాళ్ళు పెట్టి అంటే ఫ్రిడ్జ్ అనేది మనం నార్మల్గా 24 అవర్స్ నడుస్తూనే ఉంటారు అనమాట. వీళ్ళు కూడా అంతే, ఫ్రిడ్జ్ 24 అవర్స్ దాకా వీళ్ళు నడుస్తూనే ఉన్నారు అనమాట. ఫ్రిడ్జ్ అయితే అంటే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అలా ఏముందో ఏం లేదో మనకు తెలియదు. కాకపోతే ఏమైందంటే, అందులో పెట్టడం వల్ల దానికి సరిపడా, ఫ్రిడ్జ్కి సరిపడా పవర్ అనేది తీసుకోగా బోర్డు అనేది కాలిపోయింది అనమాట. మనం పెట్టే షాకెట్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు అనేది కాలిపోయి దాని నుంచి వైర్కి ఫైర్ అయిందనమాట. ఫైర్ అయ్యి ఈ ఫ్రిడ్జ్కు మంటలు వచ్చి, ఈ ఫ్రిడ్జ్ ఉండే కంప్రెసర్ ఉంటుంది కదా, గడ్డ, మనకు ఫ్రిడ్జ్ వెనక ఉంటుంది ఇంత పెద్ద గడ్డ, అది నల్లగా ఉంటుంది, మనం చూసే ఉంటాం. దాని నుంచే మనకైతే దాంట్లో ఆయిల్ ఉంటుంది. దాని నుంచే ఫ్రిడ్జ్ అనేది మొత్తం మనకు కూలింగ్ అనేది సప్లై అవుతుంది అనమాట. అంటే మన రక్తం ఎట్లా సప్లై అవుతుంది మన బాడీలోకి, దాని నుంచి ఫ్రిడ్జ్కు మొత్తం సప్లై అవుతుంది అనమాట. అంటే కూలింగ్ అనేది సప్లై అవుతుంది. అప్పుడు మనకు ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఏమైందంటే, ఆ బోర్డులో పెట్టడం వల్ల ఆ వైరు గాలుకుంటూ వచ్చి ఈ ఫ్రిడ్జ్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. మనం ఎప్పుడు కానీ అటువంటి తప్ప చేయకండి. మనకు ఒక షాకెట్ అయితే ఉంటుంది అనమాట, ఒక 250, 300 ఉంటుంది షాకెట్, పెద్దది. మనం హీటర్ కూడా పెట్టుకోవచ్చు దానికి, ఈ ఫ్రిడ్జ్ షాకెట్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటుంది, గీత డబ్బా అయితే ఉంటుంది. దాని ఫోటో ఇక్కడ మీకు అయితే వేస్తా, ఎందుకంటే మా ఇంట్లో ఉన్నది కాబట్టి దాని ఫోటో దించి ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే వేస్తా. ఎప్పుడు కానీ దయచేసి మీరు చిన్న చిన్న బోర్డులలో అయితే ఈ ఫ్రిడ్జ్ అయితే ఎక్కువ పవర్ తీసుకుంటారు అనమాట. ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ పవర్ తీసుకోవడం, ఫ్రిడ్జ్ హీట్ అవుతుంది. ఫ్రిడ్జ్ కాంప్రెసర్ కానీ, వెనక పార్ట్స్ కానీ, పైపులు ఉంటాయి, మనకు జాలి పైప్ ఉంటుంది, ఆ జాలి పైప్ అనేది మొత్తం హీట్ అయిపోతుంది అనమాట. హీట్ అయినప్పుడు దానికి సరిపడా బోర్డు పర్ఫెక్ట్ లేకపోతే ఖచ్చితంగా బ్లాస్ట్ అయిపోతుంది. మన ఇంకొక విషయం, మన హీటర్ కూడా బోర్డుకి అయితే పెట్టకూడదు. చిన్న చిన్న బోర్డులకు మనం వాటర్ హీటర్ ఉంటుంది కదా, వాటర్ హీటర్ పెట్టిందనుకో ఖచ్చితంగా మా ఇంట్లో రిమోట్ ఫైర్ అయిపోయింది. అట్లా ఇబ్బంది అవుతుందని నేను హీటర్ వాడడం బంద్ చేసిన. డైరెక్ట్ కూల్ వాటర్ అని చేస్తున్నాం, లేకపోతే కట్టెల పొయ్యి మీద నీళ్ళు అయితే కాబెట్టుకుంటున్నాం. అందుకని హీటర్ అయితే బంద్ చేసిన. ఒకవేళ పెట్టినా కూడా నేను పెద్ద బోర్డుకి అయితే హీటర్ అయితే పెడతా. లేకపోతే మేము కూల్ వాటర్ చేస్తాం, లేకపోతే గ్యాస్ మీద కాబెట్టుకొని చేసుకున్నాం మంచిదే. కానీ ఇట్లా చిన్న చిన్న బోర్డుల మీద ఈ గ్యాస్ అనేది హీటర్ అనేది పెట్టకండి. ఎంత డ్యామేజ్ అయిందంటే ఇల్లు, అదృష్టవశాత్తు మీకు చెప్పడం మర్చిపోయినా, వాళ్ళ కొడుకు కోడలు ఊర్లో లేరు, వేరే ఊరికి చుట్టాల ఇంటికి వెళ్ళారు. ఆ ముసలమ్మ ముసలైన కూడా ఇంట్లో లేరు, అంటే దందకి వెళ్ళారు. సేమ్ నా లెక్క దంద చేసుకుంటారు అనమాట. దందకైతే వెళ్ళారు. వెళ్ళి వచ్చేలోపు ఇల్లు మొత్తం వల్లకాడు లెక్క అయిపోయి ఉన్నారనమాట. ఇక్కడ మీకు వీడియో చేస్తా, ఆల్రెడీ వీడియో తీసి నాకు పంపించారు. మీకు ఈ వీడియో ఉపయోగపడతాను ఈ వీడియో ఇస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు, కానీ వ్లాగ్ చేసుకుంటూ ఇవేం చేస్తున్నారో మీకు అనిపించవచ్చు. కాకపోతే అందరికీ ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది, నార్మల్ పర్సన్స్ దగ్గర కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ కావాలని నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. ఎట్లా అంటే, మొత్తం కుట్టు మిషన్ ఉంటుంది, కుట్టు మిషన్ పగిలిపోయింది ఎక్కడిదక్కడ, అట్లా అయింది. బోళ్ళు, బట్టలు, ఇంట్లో అది గూనె పెంకలు ఇల్లు కదా, గూనె పెంకలు ఎగిరిపోయినాయి, కింద కూలినాయి. పెంకలు ఉంటాయి కదా, మన మట్టి పెంకలు, గూనె పెంకలు ఇల్లు అంటాం మనం. ఆ పెంకలు అనేది మొత్తం కూలిపోయినాయి. అవి అంతా డ్యామేజ్ అయితే అయింది. నయం ఇంకొక విషయం ఏంటంటే, మనం అందరం కిచెన్ రూమ్లో ఫ్రిడ్జ్ అయితే పెడతాం అనమాట. వాళ్ళు కిచెన్ రూమ్లో ఫ్రిడ్జ్ పెట్టలేదు, వేరే రూమ్లో ఫ్రిడ్జ్ పెట్టారు. అదే కిచెన్ రూమ్లో ఫ్రిడ్జ్ పెట్టేది ఉంటే దాని ఎఫెక్ట్కు గ్యాస్ మొద్దు ఉంటుంది కదా,
గ్యాస్ మొద్దు కూడా బ్లాస్ట్ అయిపోవు. అదే గ్యాస్ మొద్దు బ్లాస్ట్ అయిపోతే ఆ ఇల్లు మొత్తం కూలిపోవు. అంత డ్యామేజ్ జరగవు. కాకపోతే వాళ్ళు ఫ్రిడ్జ్ అలా నషివా ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే వేరే రూమ్‌లో అయితే ఫ్రిడ్జ్ అయితే వాడకం అయితే ఉన్నదనమాట. మొత్తం ఫ్రిడ్జ్ అనేది మొత్తం దాంట్లో ఉండే ఫైబర్ మొత్తం కాలిపోయింది. ఎక్కడిదక్కడ కాలిపోయింది. మొత్తం పెంకలు కూలిపోయినాయి. అదే ఇంట్లో ఆళ్ళు మనుషులుంటే ఖచ్చితంగా ప్రాణహాని ఖచ్చితంగా జరుగుతుంది. 100% ప్రాణహాని అనేది 100% అయితే ఉండనమాట. కాకపోతే వాళ్ళు లేరు. దేవుని దయ వల్ల, వాళ్ళ దయ వల్ల వాళ్ళ నషిబు మంచిగుండి టైంకైతే వాళ్ళు లేరు. చుట్టాల మరుగు ఆ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసి వెళ్ళిరనమాట. ఏదన్నా కూర ఇట్లా ఇంట్లో పెట్టుకోవడానికి ఆన్ చేసి వెళ్ళారనమాట. ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకైతే, మనకు బోర్డ్ నుంచి కరెంట్ వచ్చి ఈ ఫ్రిడ్జ్ వెళ్ళిపోయింది కదా. బోర్డ్ నుంచి కరెంట్ రాకున్నా కూడా ఫ్రిడ్జ్ పేలిపోయే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే కాంప్రెసర్ అనేది సేమ్ గ్యాస్ ముద్ద అయిపోయింది. గింత లీకేజ్ ఉన్నా కూడా ఖచ్చితంగా అది పేలే అవకాశం అయితే ఉంటుంది. బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్ అనేది గోడకు దగ్గరగా, మనకి ఇంటి కాంపౌండ్ వాళ్ళ గోడ ఉంటుంది కదా, ఇంటికి గోడ కానీ ఏది కానీ ఫ్రిడ్జ్ వెనుక భాగం ఉంటుంది కదా, వెనుక భాగం మనం పెట్టే గోడ పక్క పంటి కానీ ఏ వస్తువు పక్క పంటి పెట్టినా కూడా ఆ వస్తువుకును మన ఫ్రిడ్జ్కు ఒక ఫీట్ గ్యాప్ ఉండాలి. ఫీట్ అంటే మినిమం ఒక జానెడ్ గ్యాప్ ఉండాలి. ఇట్లా నార్మల్గా కొలుచుకోవాలి. సపోజ్ చెప్తానా, ఇట్లా ఒక జానెడ్ గ్యాప్ అయితే ఉండాలి. ఒక జాన అంటాం మనం దీన్ని, జానెడ్ గ్యాప్ లేకపోతే ఫీట్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. మీరు వంట రూమ్లోకి వెళ్ళి కొంతమందికి ఏం చేస్తారంటే వంట రూమ్లో ఎక్కువ స్థలం అయితే ఉండదు. స్థలం లేక ఏం చేస్తారంటే గోడ పక్క పంటి ఇరికించి పెడతారు. అట్లా తప్ప చేయకండి. 100% మీద తప్ప చేయకండి. అట్లా చేయడం వల్లనే ఇప్పుడు ఇది బోర్డు కాలిపోయి ఈ ఫ్రిడ్జ్ పేలిపోయింది కదా. కొన్ని ఏం జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్లో, గోడ పక్క పంటి అతికించి పెట్టడం, ఇందువల్ల దానికి ఫ్రిడ్జ్ అనేది మనకు ఇట్లా డోర్ అయితే కూల్ ఉంటుంది, కానీ దాని వెనుక వేడి ఉంటుంది. అది వెనుక హీట్ అయితేనే లోపలికి కూలింగ్ ఇవ్వగలదు. అంతా వెనుక ఉంటుంది అన్నమాట. అది పనిచేసే విధానం హీట్ అవుతుంది. 100% హీట్ అవుతుంది. ఆ గడ్డ కూడా హీట్ అవుతుంది. మొత్తం పైపులు ఉంటాయి. ఆ పైప్ కనెక్షన్స్ కూడా మొత్తం హీట్ అయిపోతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ ఆన్ చేసిన తర్వాత 2-3 గంటల తర్వాత వెనక ఒకసారి సేవ్ వేయండి. అది సర్వని అంటకపోతుంది. మీకు నల్ల జాలి ఉంటుంది వెనక, ఆ జాలి కూడా ఫుల్ హీట్ అవుతుంది అనమాట. మనం అందుకే వెనక దానికి స్పేస్ అయితే ఇవ్వాలి. అంటే గాలి అనేది దానికి తాగేటట్టుగా స్పేస్ అయితే ఇవ్వాలి. స్పేస్ ఇవ్వకుండా మీరు 100% మీరు తప్ప చేయకండి. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియో అయితే మీరు పూర్తిగా చూసే ఉంటారు. నేను ఎటువంటి తప్పుగా నేనైతే మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్పిన మాట అయితే మీకు 100% ఒకసారి కాకపోయినా ఒకసారి యూజ్ అయితే అవుతుంది. బోర్డు మంచి కాస్ట్లీ బోర్డు అంటే ఒక 400-300 ఉంటుంది. దానికి సపరేట్ ఒక బోర్డు ఉంటుంది. దానికి ఎటువంటి ఏం వస్తువులు వాడు లేదు. ఓన్లీ ఫ్రిడ్జ్ షాకెటే ఉండాలి దానికి, అంతే. వేరే షాకెట్స్ ఉండకూడదు. ఆ బోర్డు వాడండి. వైర్ కూడా కొంచెం గట్టి వైరే వాడండి. ఇంకొకటి స్పేస్ ఎక్కువ ఇవ్వండి. వాటర్ హీటర్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా ఇటువంటి హామీ ఎవరికి కూడా జరగకూడదని నేను ఇన్సిడెంట్ తెలిసిన వాట్సాప్లో నాకు వీడియో వచ్చిన కాడ నుంచి ఖచ్చితంగా వీడియో చేయాలని ఈ వీడియో తీస్తున్నా. ఈ జరిగిన సంఘటన మొన్న జరిగింది. నిన్న నాకు వాట్సాప్లో వచ్చినాయి. నిన్ననే ఇద్దాం అనుకున్నా, కానీ వీలు లేకుండే. ఈరోజు అయితే వీడియో బయటికి వచ్చి నేను చెప్పిన మాట ప్రతి మాట కూడా మీకు క్లారిటీగా అర్థం కావాలని ఇక మా ఊరి పక్కన నీలగిరి తోటలకు వచ్చి మరి వీడియో తీస్తున్నా. నేను చెప్పిన మాట ఖచ్చితంగా మీరు పాటిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్లో వాళ్ళ దగ్గర కూడా జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క విషయం మీకు తెలవాలని ఈ వీడియో తీస్తున్నా. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తా. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.